హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కుక్స్. ఇవాళ మనం చూడబోయే వంట టొమాటో రోటి పచ్చడి లేదా టొమాటో పచ్చి పచ్చడి అని కూడా అనొచ్చు. ఇది మనం రైస్లోకి లేదా దోశ ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం. 4 లేదా 5 మీడియం సైజ్ టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఇక్కడ నేను చిన్న సైజు మిర్చి 20 దాకా తీసుకున్నాను. ఇవి ఎక్కువ కారం ఉండవండి, అందుకే నేను 20 దాకా తీసుకున్నాను. మీరు మీకు కారానికి తగినంత చూసుకొని తీసుకోండి. కొత్తిమీర ఒక చిన్న కట్ట ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ముందుగా ఒక చిన్న బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి. అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని 15 లేదా 20 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులోనే చింతపండుని కూడా యాడ్ చేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అండ్ సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన టొమాటో ముక్కల మిశ్రమం జార్లోకి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, టొమాటో రోటి పచ్చడి రెడీ అయినట్టే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా చెప్పిన విధంగా రైస్లోకి, దోశ ఆర్ ఇడ్లీలోకి మంచి కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన లక్ష్మీ కుక్స్. బాయ్.